హాయ్ హలో గాయ్స్, నేను మెడిటేటింగ్ లవర్స్ అన్ని ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? నేను జాబ్లో జాయిన్ అయ్యానని తెలుసా? జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన శాలరీలో ఏమేమి కొన్నాను తెలుసా? అంటే ఏవేవో కొన్నాను అన్నమాట. కాకపోతే మెయిన్గా మీకు ఒక 4 చూపిద్దాం అనుకుంటున్నాను. అవేంటో చూసేద్దామా? ఫస్ట్ వన్ వచ్చేసి నాకు ఒక టాప్ తీసుకున్నాను అనమాట. మీషోలో ఆర్డర్ పెట్టాను, అది వచ్చేసింది. అదైతే నాకు కరెక్ట్గా బాగుంటుందో లేదో సెట్ అవుతుందో లేదో అని అనుకున్నానండి. కాకపోతే సూపర్గా సెట్ అవుతుంది. క్వాలిటీ కూడా నేను బాగా రాదేమో ఏమో ఎలా ఉంటుందో అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. ప్రైస్ చెప్పాలనుకోవట్లేదండి, ఎందుకంటే ఇది ప్రమోట్ చేయడం లేదు. నేను అందరికీ నచ్చేలా ఉంది. కాకపోతే నేను ఇలా తీసుకున్నాను అని మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించి తీసుకున్నాను, చూపిస్తున్నానంటే. క్వాలిటీ ప్రకారం చూస్తే చాలానే బాగుంది. అంతేకాదు, నేను పెట్టిన ప్రైస్ అయితే నాకు ఓకే అనిపించింది. అక్కడ మీకు ఫోటో కూడా ఇస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను కూడా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సెకండ్ వన్ వచ్చేసి మా నాన్న కోసం ఒక షర్ట్ తీసుకున్నాను. ఆ షర్ట్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే స్కై బ్లూ కలర్ కదా, చాలా బాగుంది కూడా. కాకపోతే ఓపెన్ చేసే మన చిన్నప్పుడు స్కూల్ యూనిఫామ్ ఉన్నట్టు అనిపించింది. ఒకేసరికి నాకు స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి అనమాట. కాకపోతే చూడడానికి క్వాలిటీ ప్రకారం కూడా చాలా అంటే చాలానే బాగుంది. ప్రైస్ కూడా మనకి తక్కువలోనే డిస్కౌంట్లో కూడా వచ్చింది నాకైతే. ఇప్పుడు కూడా అదే ప్రైజే ఉంది. కావాలంటే మీకు లింక్ ఇస్తాను, మీరు అక్కడ వెళ్ళి ఆర్డర్ అయితే చేసుకోండి. ఇంకొకటి, నేను చేస్తున్న ఫస్ట్ జాబ్ ఇదే అండ్ ఫస్ట్ శాలరీ కూడా ఇదే. మీకు ఇక్కడ ఫోటో కూడా ఇస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది. థర్డ్ వన్ అయితే మా అమ్మ కోసం చీర అయితే తీసుకున్నానండి. ఎందుకంటే నా ఫస్ట్ శాలరీలో ఏదైనా సరే నా కోసం గుర్తుండిపోయిన కొనాలి అనుకున్నాను. నా కోసం కొనడం కన్నా మా అమ్మ కోసం నాకు ఎంతో చేసి ఉంటుంది కదా, సో మా అమ్మ కోసం కొంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక శారీ తీసుకున్నాను మా అమ్మ కోసం. శాలరీ అయితే మా అమ్మకే ఫోటో పెట్టి ఎలా ఉంది, ఇది బాగుందని నీకు సెలెక్ట్ చేసుకో, నీకు యాది ఇష్టమవుతుందో అని చెప్పానండి. కాకపోతే మా అమ్మకు నేను ఏమని చెప్పాను, అమ్మ నా కోసం తీసుకుంటున్నాను, చెప్పు ఎలా ఉంది, ఏదైనా ఒక సెలెక్ట్ చేయని చెప్తుంటే మా అమ్మ సెలెక్ట్ చేశారు. తీసుకొని వెళ్ళి మా అమ్మకి ఇవ్వాలనుకొని తీసుకున్నాను అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. నేనేమనుకున్నానంటే సిల్క్ ఒక కంచిపట్టు చీర అలా వస్తుంది అని అనుకున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చింది కొంచెం మెత్తని చీర, చాలా బాగుంది. కట్టుకుంటే కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. నాకైతే చాలా నచ్చింది. మా అమ్మకు కూడా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కూడా ఎలా ఉందో చూసి చెప్పండి. ఫోటో కూడా ఇక్కడ ఇచ్చాను, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫోర్త్ వన్ వచ్చేసి నా బ్రదర్ కోసం తీసుకున్నానండి. ఏంటంటే నా బ్రదర్ కోసం ఒక కాఫీ మగ్ తీసుకున్నానండి. అంటే కాఫీ మగ్ అంటే మామూలుగా కాఫీ మగ్ అయితే తీసుకోలేదు. తన ఫోటో అండ్ మా అమ్మ తను ఉండే ఫోటో వేయించి కస్టమైజ్ చేయించి తీసుకున్నానండి. మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. చెప్పాను కదా మన ఒక వీడియోలో, ఇలా కస్టమైజ్ చేయించి తీసుకోవచ్చు, ఫోటో కానీ వీడియో కాఫీ మగ్గుకి చేసి ఇలాంటివి చేయించుకోవచ్చు అని. సేమ్ అలానే నేను బ్రదర్ది అండ్ మా అమ్మది చేయించాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీళ్ళు ప్యాకింగ్ కూడా చూడండి ఎంత ఇదిగా చేసి మనకి డెలివరీ చేస్తానమాట. చాలా బాగా వచ్చింది. మా అమ్మ ఫోటో, నా తమ్ముడి ఫోటో కూడా వేయించాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. ఈ కాఫీ మగ్గు లింక్ కూడా మీకు కావాలి, కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. మీరే చూడండి ఎంత బాగుందో. కస్టమైజ్ చేయించాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.